హలో మూవీ లవర్స్, ఈరోజు మనం కానిస్టేబుల్ కనకం అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం. రేపల్లె అనే ఒక చిన్న ఊరిలో అమ్మాయిలు సడన్గా ఎందుకు మాయమవుతున్నారు? ఆ ఊర్లో ఉన్న అడవిగట్టు అనే ప్రాంతానికి వెళ్ళడానికి అందరూ ఎందుకంత భయపడుతున్నారు? అసలు అక్కడ దాగి ఉన్న రహస్యాలేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే కీప్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. సిరీస్ స్టార్ట్ అవ్వగానే రేపల్లె అనే గ్రామంలో జ్యోతి అనే అమ్మాయిని చూపిస్తారు. తన బస్ దిగి వాళ్ళ అన్న కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఎంతకీ వాళ్ళ అన్న రాకపోయేసరికి ఆ బస్ వాళ్ళందరూ తనకు తోడుగా ఉంటారు. చాలా లేట్ అవ్వడంతో తనే ఒంటరిగా వెళ్ళిపోతా అని బస్ కండక్టర్కి చెప్పి అడవి నుంచి వెళ్తుంటుంది. బస్ ముందుకు వెళ్తూ ఉండగా జ్యోతి వాళ్ళ అన్నయ్య అతని బండి ఆగిపోవడంతో అక్కడ కనిపిస్తాడు. మరోవైపు జ్యోతి వెళ్తూ ఉండగా ఇద్దరు తాగుబోతులు తన వెమ్మడి పడతారు. ఇంకా వాళ్ళు తన వెమ్మడి పడుతున్నందుకు తను చాలా భయపడి తన వెళ్లాల్సిన దారిలో కాకుండా మరోవైపు నుంచి గుట్ట సైడ్ వెళ్తూ ఉంది. కానీ ఆ ఇద్దరు తాగుబోతులు మాత్రం ఆ గుట్టను చూసి అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే ఆ అడవి గుట్ట సైడ్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా కనిపించకుండా పోతారు కాబట్టి ఇంకా వాళ్ళు అక్కడే ఆగిపోతారు. కానీ జ్యోతి అలానే ముందుకు వెళ్తూ తనకు కూడా ఏవేవో వింత శబ్దాలు వినిపించడంతో తన కూడా ఆగిపోతుంది. అప్పుడే ఎక్కడి నుంచో ఒకడు హఠాత్తుగా వచ్చి తనని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఈ స్టోరీ అంతా 1998లో శ్రీకాకుళం రేపల్ల గ్రామంలో జరుగుతుంది. ఈ ఊర్లో జ్యోతిలాగే ఇంకా మరెందరో అమ్మాయిలు కూడా మిస్ అవుతూ ఉంటారు. కానీ ఈ అమ్మాయిలందరూ చనిపోయారా లేదా బతికే ఉన్నారా అనే ఇన్ఫర్మేషన్ ఎవ్వరికీ తెలీదు. మరియు ఈ ఊర్లో ఉన్న అమ్మాయిలు ఎవ్వరూ కూడా ఆ అడవి గుట్ట వైపు వెళ్ళాలనుకోరు. ఆ గ్రామ పోలీస్ వాళ్ళకు కూడా అమ్మాయిలు ఎలా మిస్ అవుతున్నారో అసలు అర్థం కాదు. ఆ గుట్ట వైపు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేద్దామన్నా కూడా వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. అలాగే ఆ గుట్ట వైపు ఇక్కడికి వెళ్ళొద్దు అనే బోర్డుని కూడా పెడతారు. సో ఆ గ్రామానికి ఇద్దరు కానిస్టేబుల్స్ అడవి దగ్గర నైట్ డ్యూటీ పడినందుకు వస్తారు. వాళ్ళు రాగానే అందరినీ ఆ గుట్ట గురించి అడగడంతో వాళ్ళు చెప్పిన విషయాలు విని చాలా భయపడిపోతారు. ఇంకా అక్కడ నైట్ డ్యూటీ చేయొద్దని డిసైడ్ అవుతారు. సీన్ కట్ చేస్తే జ్యోతి వాళ్ళన్న చాలా టెన్షన్తో పోలీస్ స్టేషన్కి వచ్చి జ్యోతిని వెతకమని అడుగుతాడు. కానీ అక్కడ ఉన్న పోలీసులు ఎవ్వరూ అతన్ని పట్టించుకోరు. ఎందుకంటే ఆల్రెడీ ఆ గుట్ట వైపు వెళ్ళిన వాళ్ళందరూ అమ్మాయిలు కూడా మిస్సింగ్లో ఉన్నారని, జ్యోతి కూడా అలానే మిస్ అయిందేమో అని అసలు పట్టించుకోవడమే మానేస్తారు. అక్కడ బేసిక్గా ఏ పోలీస్ కూడా అసలు డ్యూటీ సరిగ్గా చేయరు. ఎప్పుడు పడితే అప్పుడు తినడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండడం ఇలా చేస్తూ ఉంటారు. కానీ హెడ్ కానిస్టేబుల్ సాంబా మాత్రమే అందరి బాధలను అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఈ స్టేషన్లోనే ఒకే ఒక్క లేడీ కానిస్టేబుల్ ఉంటుంది. అదే మన హీరోయిన్ వర్ష బొల్లామా యాజ్ కనక మహాలక్ష్మి. తను ఇంకా డ్యూటీకి రావట్లేదేంటి అని ఇన్స్పెక్టర్ తన మీద కోపంగా ఉంటాడు. కానీ తను మాత్రం ఒక బల్లిని చూసి స్నానం చేయకుండా కూర్చొని అలానే భయపడుతూ ఉంటుంది. తను త్వరగా లేచి రెడీ అవ్వకుండా ఆ బల్లిని చూసి భయపడుతూ అక్కడే కూర్చుండిపోతుంది. యాక్చువల్గా తిను చంద్రిక అనే అమ్మాయి దగ్గర ఉంటుంది. తనకి చంద్రిక అంటే చాలా ప్రాణం. తనకి కూడా కనక మహాలక్ష్మి అంటే ఎంతో ప్రేమ. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు. చంద్రిక కనకంకి ఎప్పుడు తోడుగా ఉంటూ అన్ని విషయాల్లో సహాయం చేస్తుంది. ఇప్పుడు కూడా ఆ బల్లిని తరిమేయడానికి తనే వచ్చి కనకంకి హెల్ప్ చేస్తుంది. కట్ చేస్తే ఆ గ్రామంలో అమ్మవారి జాతరలు జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. సో వాళ్ళు మళ్ళీ ఈ జాతరలను జరిపించాలనే థాట్స్ లో ఉంటారు. అందుకే చంద్రిక ఆ జాతరలలో డాన్స్ చేయడానికి ఈ ఊరికి వస్తుంది. ఇంకా కనకం రెడీ అయ్యి స్టేషన్కి బయలుదేరదాం అనుకుంటుంది. వెళ్లే ముందే తన బాక్స్లో నుంచి కొంచెం అన్నం తీసి ఒక కాకి కోసమని పెడుతుంది. తను ఈ పని రోజు చేస్తుంది. చనిపోయిన తన అమ్మ ఈ కాకి రూపంలో వచ్చి రోజు అన్నం తింటుంది అని తన నమ్మకం. ఇంకా తను లేట్గా స్టేషన్కి వెళ్ళినందుకు ఇన్స్పెక్టర్ తనని చాలా తిడతాడు అండ్ అమ్మాయిల గురించి నీచంగా మాట్లాడతాడు. ఇక్కడ మా అందరికీ అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా నువ్వు అమ్మాయి వై ఉండి ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటూ తనని చాలా బాధ పెడతాడు. కానీ సాంబా ఒక్కడే తనకి తోడుగా ఉండి తనకి సపోర్ట్ చేస్తాడు. కట్ చేస్తే తనని జాతరకి పంపించి అక్కడ ఏ గొడవలు రాకుండా చూసుకోమంటారు. ఆ ఊరి ప్రెసిడెంటే ఈ జాతరని ఘనంగా జరిపిస్తూ ఉంటాడు. ఈ జాతరలో చంద్రిక వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి డాన్స్ చేస్తూ ఉండగా అక్కడ ఒకడు తన మీద చెయ్యేస్తాడు. దీంతో తనకి చాలా కోపం వచ్చి వాడి చెంప మీద కొడుతుంది. ఇదంతా జరగడంతో ప్రెసిడెంట్ అక్కడికి వచ్చి ఈ గొడవనంతా ఆపేసి మళ్ళీ డాన్స్ చేయమంటాడు. ఇంతలోనే కనకం అక్కడికి వచ్చి చంద్రికాని తీసుకెళ్లి ఇద్దరు దర్శనం చేసుకుంటారు. ఇంకా సాయంత్రానికి డ్యూటీ అయిపోయేసరికి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కనకం చంద్రికాకి బర్త్డే విషెస్ చెప్తుంది. ఎందుకంటే చంద్రిక బర్త్డే రేపు ఉండడంతో. తర్వాత ఇద్దరు కళ్ళు తాగేసి అలా బండి మీద ఇంటికి ప్రయాణం స్టార్ట్ చేస్తారు. అప్పుడే మధ్యలో ఒక పందిపిల్ల రావడంతో తను సడన్ గా బ్రేక్ వేస్తుంది. కానీ ఇద్దరు తాగి ఉండడంతో బండి మీద నుంచి కింద పడిపోతారు. అప్పుడే మనకి ఎవరినో దూరంగా ఒక మంటని పట్టుకొని వెళ్తూ ఉండగా చూపిస్తారు. కట్ చేస్తే ఒక మాంత్రికుడు ఏవో పూజలు చేస్తూ ఒక అమ్మాయిని బలిస్తాడు. నెక్స్ట్ డే చంద్రిక ఆంటీ స్టేషన్ కి వచ్చి చంద్రిక కనిపించట్లేదు అని అంటుంది. అది విని అందరూ షాక్ అవుతారు. యాక్చువల్గా నిన్న నైట్ ఇద్దరు బండి మీద నుంచి పడిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్తారు.
డాక్టర్తో పాటు ఒక నర్స్ కూడా ఉంటుంది. ఆ నర్స్తో కలిసి చంద్రిక ఇంటికి వెళ్దాం అనుకుంటుంది. చంద్రికకి ఎక్కువ దెబ్బలేమి తగలవు, కానీ కనకంకి మాత్రం కొన్ని ఇంజూరీస్ అవుతాయి. సో దీంతో కనకంని ఆ రోజు రాత్రికి అక్కడే ఉండమంటారు. కానీ దీని తర్వాతే తను కనిపించకుండా పోతుంది. ఇదంతా తెలుసుకున్న ఇన్స్పెక్టర్ కనకంని వాళ్ళిద్దరి రిలేషన్ గురించి చెప్పమంటాడు. సో కనకం ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. తనకి రేపల్లెలో డ్యూటీ పడడంతో ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. కానీ వెళ్ళేటప్పుడు 2 దారులు కనిపించడంతో కనకంకి ఏ వైపు వెళ్లాలో అర్థం కాదు. ఇంకా అక్కడే నిలబడి చూస్తుండగా అదే టైంకి చంద్రిక కూడా రేపల్లె గ్రామంకి వెళ్తుంది. కాబట్టి కనకంని కూడా కారులో ఎక్కించుకొని తీసుకెళ్తుంది. ఈ విధంగా వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ లా మారుతారు. ఇదంతా తెలుసుకున్న ఇన్స్పెక్టర్ కనకంని సస్పెక్ట్ చేయడు. ఇంకా వెళ్లి ఆ నర్స్ ని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు. తను ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్ గా నర్స్ అండ్ చంద్రిక అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నర్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కనిపిస్తాడు. దీంతో ఆ నర్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్ళిపోతుంది. ఇంకా చంద్రిక ఒక్కతే అడవిలో నడుచుకుంటూ వస్తుంది. నిజానికి జరిగింది ఇదే, కానీ చంద్రిక ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలీదు. ఇదంతా తెలుసుకున్న కనకంకి బాబ్జీ అనే వ్యక్తి మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే జాతరలో అతను చంద్రికపై చేయేసి కొంచెం నీచంగా బిహేవ్ చేసినందుకు ఆ కోపంతో అతను చంద్రికని ఏమైనా చేస్తుంటాడా అనే డౌట్స్ కనకంకి వస్తాయి. వెంటనే వెళ్ళి తన ఇన్స్పెక్టర్తో ఈ విషయం చెప్తుంది. కానీ అతను ఎక్కువగా ఏం పట్టించుకోడు. కానీ వెళ్ళి ఇంటరాగేట్ చేయమని అంటాడు. కానిస్టేబుల్స్ వెళ్ళి బాబ్జీ కోసం వెతుకుతుండగా అతను ఊర్లో ఎక్కడ కనిపించడు. ఇంకా ఇన్స్పెక్టర్ ఊరు బయటికి వెళ్తూ ఉండగా దారిలో ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీ చంద్రికదేమో అని కనకం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ అది నిజానికి బాబ్జీది. అది తెలుసుకున్న అందరూ కూడా చాలా షాక్ అవుతారు. కట్ చేస్తే కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఈ గ్రామంలో ఉంటున్న ఒక అబ్బాయిని చూపిస్తారు. వాడు ఏది ప్రేమిస్తే అదే కావాలనుకుంటాడు. వాడు ప్రేమించిన మనుషులు వేరే వాళ్ళతో తిరుగుతుంటే వాడు అస్సలు తట్టుకోలేడు. స్కూల్లో అతని బెస్ట్ ఫ్రెండ్ మరొక వ్యక్తితో ఉండడం చూసి వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్నే బాగా కొడతాడు. ఇంటికి వెళ్ళాక ఈ అబ్బాయి నాన్న వాడిని చాలా కొడతాడు. దీంతో వీడు వాళ్ళ నాన్నపై చాలా కోపాన్ని పెంచుకుంటాడు. వీడి దగ్గర ఒక చిన్న కుక్కపిల్ల కూడా ఉంటుంది. ఆ కుక్కపిల్ల వీడితో చాలా ప్రేమగా ఉంటుంది. కానీ ఒకరోజు ఆ కుక్కపిల్ల వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేసరికి వీడికి కోపం వచ్చి ఈ కుక్కపిల్లనే తగలబెట్టేస్తాడు. దీంతో వీళ్ళ నాన్న చిన్నపిల్లాడే అని కూడా చూడకుండా వాడిని దారుణంగా కొడతాడు. వాడు బాధలో ఉండగా వాళ్ళ అమ్మ వచ్చి వాడితో ప్రేమగా మాట్లాడుతుంది. వాడు వాళ్ళ అమ్మకి వార్నింగ్ ఇచ్చి నాన్నతో దూరంగా ఉండమని చెప్తాడు. కానీ వాళ్ళ అమ్మ అదే రోజు నైట్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చాలా క్లోజ్గా ఉంటుంది. అది చూసిన ఈ అబ్బాయికి చాలా కోపం వస్తుంది. దీంతో వాళ్ళ అమ్మని నెట్టేసి చంపేస్తాడు. కట్ చేస్తే చంద్రిక పేరెంట్స్ ఇద్దరూ స్టేషన్కి వచ్చి పై అధికారులతో కాల్ చేపించి ఇన్స్పెక్టర్కి వార్నింగ్ ఇస్తారు. దీంతో ఊరంతా చంద్రిక మిస్సింగ్ అనే పోస్టర్స్ని అంటిస్తారు. ఇన్స్పెక్టర్ ఇప్పటి వరకు మిస్ అయిన అమ్మాయిల ఫైల్స్ని తీసుకొని హైదరాబాద్కి వెళ్తూ ఉంటాడు. వెళ్లే ముందు బాబ్జీ కేసుని సత్యబాబు అనే కానిస్టేబుల్కి ఇచ్చి ఇంటరాగేట్ చేయమంటాడు. కానీ కనకం ఒక ఆడపిల్ల కాబట్టి తనకి ఇంతవరకు కూడా ఏ కేసు ఇచ్చి ఉండరు. ఇంకా సత్యబాబుకి కనకం అంటే చాలా కోపం. ఎందుకంటే కనకం చేస్తున్న జాబ్లో సత్యబాబు బామర్దిని సెట్ చేద్దాం అనుకుంటాడు. కానీ తిను లేడీస్ కోటా ద్వారా వచ్చినందుకు హెడ్ కానిస్టేబుల్ సత్యబాబు వాళ్ళ బామర్దికి జాబ్ ఇవ్వకుండా కనకంకే ఇస్తాడు. దీంతో సత్యబాబుకి హెడ్ కానిస్టేబుల్ అన్న కనకం అన్న అస్సలు నచ్చరు. ఊర్లో చంద్రిక మిస్సింగ్ పోస్ట్ ని చూసి కనకం చాలా బాధపడి ఎమోషనల్ అవుతుంది. దీని తర్వాత బాబ్జీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి బాబ్జీ గురించి తెలుసుకుంటుంది. యాక్చువల్గా బాబ్జీ చంద్రికని ఎన్నో రోజుల నుంచి ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఈ విషయం తనకెప్పుడు చెప్పడు. ఆ రోజు జాతరలో బాబ్జీ చంద్రికపై కావాలని చేయడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అతన్ని నెట్టడంతో అనుకోకుండా తన మీద చేయాల్సి వస్తుంది. ఇదంతా జరగడంతో బాబ్జీ చాలా బాధపడి ఆ నైట్ చాలా డ్రింక్ చేస్తాడు. ఇంకా చంద్రికకి సారీ చెప్దాం అనుకొని ఒక లైట్ పట్టుకొని అడవిలోకి నడుచుకుంటూ వెళ్తాడు. దీని తర్వాత అతను కూడా కనిపించకుండా పోతాడు. సీన్ కట్ చేస్తే కనకం ఊరి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మీకు ఈ ఊర్లో ఎవరి మీదైనా డౌట్ ఉందా అని అడుగుతుంది. దానికి అతను ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే, నాకు ఎవరిపైన డౌట్ లేదు అంటాడు. దీంతో కనకంకి కొంచెం కోపం వచ్చి మీరు జాతరని చాలా ఘనంగా జరిపిస్తున్నారు, కానీ మిస్ అయిన అమ్మాయిల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ కొంచెం సీరియస్ అవుతుంది. దీంతో ప్రెసిడెంట్ కూడా తనపై సీరియస్ అయ్యి నువ్వు మంచి పేరు సంపాదించుకోవడానికి ఇదంతా అడుగుతున్నావు కదా అని అంటూ తనకి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే అక్కడికి కానిస్టేబుల్ వచ్చి నేను అందరినీ ఇంటరాగేట్ చేయాలి, నువ్వు అమ్మాయి వైండి ఎందుకు చేస్తున్నావు అంటూ తనని బాగా తిడతాడు. ఇదంతా విషయం వెళ్ళి సాంబాకి చెప్తాడు. ఇక సాంబా కనకంని ప్రొటెక్ట్ చేయడానికి ఈ రోజు అడవి దగ్గరున్న చెక్ పోస్ట్ దగ్గర డ్యూటీ చేయమని పంపిస్తాడు. తన బాధగా ఇంకా చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తూ ఉండగా అక్కడికి సాంబా కూడా వస్తాడు తనకి తోడుగా ఉండడానికి. సడన్ గా వాళ్ళ తలపైన చాలా కాకులు రావడంతో కనకంకి కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది. ఇంకా అడవి గుట్ట దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది. విన్న సాంబా బాగా భయపడతాడు. అక్కడికి వెళ్తే మళ్ళీ మనం తిరిగి రాలేము అంటాడు. కానీ కనకం అతను చెప్పేవేవి పట్టించుకోదు. కావాలంటే నువ్వు ఇక్కడే ఉండు, నేను మాత్రం వెళ్తా అంటుంది. ఇంకా సాంబా కూడా ఏం చేయలేక ఇద్దరు అడవి గుట్ట సైడ్ వెళ్తూ ఉంటారు. వెళ్లే దారిలో అప్పుడే వాళ్ళకి ఒక కాకి గూడు కింద కనిపిస్తుంది.
నిజానికి కాకులు వాళ్ళ గూళ్ళను చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటాయి. కానీ సాంబాకి ఇది ఎలా కింద పడుంది అని అర్థం కాదు. కావాలనే ఎవరో కింద పడేసుంటారు అని అంతా చుట్టూ వెతుకుతూ ఉంటాడు. అప్పుడే కనకంకు కాకి పెట్టిన ఎగ్స్ దగ్గర ఒక సంజీవని పుల్ల కనిపిస్తుంది. వెంటనే అది తను తీసుకొని నీళ్ళలో వేస్తుంది. అది ముందుకు వెళ్లకుండా తిరిగి వెనక్కి వస్తుంది. అది చూసి సాంబాకి ఏం అర్థం కాక తనని అడగడంతో తను చెప్తుంది, కాకులు గూడ్లు పెట్టేటప్పుడు ఎగ్స్కి అండ్ ఆ గూడుకి ఏం కాకుండా ఉండడానికి ఈ సంజీవన పుల్లని అవి అక్కడ పెడతాయి. ఇంకా ఈ పుల్లని శుద్ధ పూజలకు కూడా ఉపయోగిస్తారు అని చెప్తుంది. అది విని సాంబా భయపడతాడు. అప్పుడే ఒక శబ్దం ఎక్కడి నుంచో రావడంతో ఇద్దరు బాగా భయపడతారు. అప్పుడే కనకంకి కింద పడిపోయిన అమ్మాయిలని ఏడ్పించే రాంబాబు వాచ్ తనకి కనిపిస్తుంది. ఈ పనంతా రాంబాబుయే చేసుంటాడా అని కనకంకి డౌట్ వస్తుంది. నెక్స్ట్ డే వెంటనే రాంబాబుని ఇంటరాగేట్ చేసి బాగా కొడుతూ ఉండడంతో అతను ఏమి చెప్పరు. మరింత ఎక్కువగా కొట్టడంతో అతను నిజంని బయట పెడతాడు. వాళ్ళ ఊరికి గవర్నమెంట్ ఆఫీసర్స్ రావడంతో వాళ్ళు పంది మాంసాన్ని అడుగుతారు. అందుకే రాంబాబు పందిని తేవడానికి అడవిలోకి వెళ్తాడు. కానీ అప్పుడే ఒక మాంత్రికుడు ఏవో పూజలు చేస్తూ కనిపించడంతో రాంబాబు బాగా భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయే ముందే అతనికి ఆ మాంత్రికుడి ఫేస్ సరిగా కనిపించదు, కానీ వీపు మీద ఒక త్రిశూలం టాటూ ఉంది అని చెప్తాడు. ఇది విన్న అందరూ అతని మాటలు నమ్మరు. కానీ కనకంకి ఇదంతా విని ఈ ఊర్లో ఏదో జరుగుతుంది అని అర్థమవుతుంది. కానీ తను ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే ఇన్స్పెక్టర్ ఊర్లో లేడు అండ్ అతని పర్మిషన్ లేకుండా ఏది చేయలేం కాబట్టి. ఇంకా అదే నైట్ సాంబా మరియు కనకం మాట్లాడుతూ ఉండగా కనకం ఇలా అంటుంది, ఈ మాంత్రికుడు ఎవడో పౌర్ణమి రోజే ఈ శుద్ధ పూజలన్నీ చేస్తున్నాడు. నిజానికైతే ఏ పూజలైనా అమావాస్య రోజే చేస్తారు, కానీ ఇతను పౌర్ణమి రోజే చేస్తున్నాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే పౌర్ణమి రోజే అమ్మాయిలందరూ మిస్ అవుతున్నారు కాబట్టి అంటుంది. ఇది విన్న సాంబా, కానీ చంద్రిక మాత్రం పౌర్ణమి రోజు మిస్ అవ్వలేదు కదా అంటాడు. దాంతో కనకం, అవును నిజమే, కానీ ఆ రోజు కూడా అతను శుద్ధ పూజలు చేశాడని రాంబాబు చెప్పాడు కదా అంటుంది. సో నెక్స్ట్ పౌర్ణమికి కూడా అతను ఖచ్చితంగా పూజలు చేస్తాడు. ఈసారి మాత్రం అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి అంటుంది. నెక్స్ట్ డే కనకం ఆ ఊర్లో పచ్చబొట్టులు వేసే అమ్మ దగ్గరికి వెళ్ళి, మీరెవరికైనా త్రిశూలం టాటూ వేశారా అని అడుగుతుంది. కానీ తను, నేను ఏవో చిన్న చిన్న టాటూస్ వేస్తాను, అంత పెద్దవి నేను ఎప్పుడు వేయలేదు అంటుంది. దీని తర్వాత కనకం మరొక వ్యక్తి వీపుని చూసి డౌట్ రావడంతో వాడిని ఫాలో చేస్తుంది. కానీ వాడిపై ఉన్న టాటూ త్రిశూలం కాదని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇక్కడే ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. బుల్లిబాబు అనే వ్యక్తి పెళ్లిలో వంటకాలు చేస్తూ మందాసా కోవా అనే స్పెషల్ స్వీట్ ని ప్రిపేర్ చేస్తాడు. అదే పెళ్లిలో ఒక తాగుబోతు బుల్లిబాబు చేసిన స్వీట్ ని తిని అసలేం బాగోలేదు అని బుల్లిబాబు మొహం మీదే కొడతాడు. దాంతో బుల్లిబాబు చాలా బాధపడి ఇంటికి వెళ్లి వాడి మీద శుద్ర పూజలు చేసి చంపేస్తాడు. వాడు న్యాచురల్ గానే చనిపోయాడు అని ఎవరికీ డౌట్ రాదు. మళ్ళీ ఇక ప్రజెంట్కి రావడంతో ఏ రోజైతే చంద్రిక మరియు కనకం హాస్పిటల్కి వెళ్లారో ఆ హాస్పిటల్లో ఒక ఫైల్ లోపల కనకం త్రిశూలం గుర్తున్న టాటూ ఒక వ్యక్తి ఫోటోని చూస్తుంది. ఇది గుర్తు రావడంతో కనకం వెంటనే ఆ హాస్పిటల్కి వెళ్ళి నర్స్ని అడుగుతుంది. కానీ ఆ నర్స్, ఆ ఫైల్ ఇక్కడ లేదమ్మా, హనుమంతురావు అనే డాక్టర్ తీసుకెళ్లిపోయాడు అని చెప్తుంది. ఇంకా వెంటనే హనుమంతురావు అనే ఆ వ్యక్తిని వెతుకుంటూ అతని ఇంటికి వెళ్తారు. కానీ అతను ఆ ఫైల్ తీసుకొని వైజాగ్కి వెళ్ళిపోయాడు అని తెలుస్తుంది. ఇక వెంటనే కనకం ఎలా అయినా వైజాగ్కి వెళ్ళాలనుకొని సాంబా సహాయంతో వెళ్తుంది. ఇంకా హనుమంతరావుని కలిసి ఆ టాటూ ఉన్న వ్యక్తి గురించి అడుగుతుంది. ఇంకా హనుమంతరావు ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ వ్యక్తి ఒక ఎక్స్ మిలిటరీ ఆఫీసర్. అతడి పేరు విక్రమ్ సింగ్. అతను ఇప్పుడు ఢిల్లీలో ఉంటాడు అని చెప్తాడు. మరియు అతనికి క్యాన్సర్ ఉండడంతో అతన్ని టెస్ట్ చేయడానికి ఈ ఫోటో వాళ్ళ దగ్గర ఉంది అంటాడు. ఇదంతా విన్న కనకం ఢిల్లీకి వెళ్ళి ఈ విక్రమ్ సింగ్ ని కలవాలనుకుంటుంది. ఇంకా వెంటనే కనకం సాంబాకి కాల్ చేసి జరిగిందంతా చెప్పి నేను ఢిల్లీకి వెళ్తాను అంటుంది. అది విని సాంబా, వద్దమ్మా, ఎందుకు, మన ఊర్లో ఉన్న మిస్సింగ్ అమ్మాయిలకి అక్కడున్న ఈ విక్రమ్ సింగ్ కి ఏం సంబంధం, నువ్వు ఇక్కడే ఉండిపోయి ఈ జాబ్ చేస్తూ ఉండు అంటాడు. తను చెప్పిన మాటలు ఏవి పట్టించుకోకుండా కనకం మాత్రం ట్రైన్ ఎక్కి ఢిల్లీకి వెళ్తుంది. కనకం వాళ్ళ అమ్మ ఇచ్చిన బంగారాన్ని అమ్మేసి ఢిల్లీకి ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. ఇంకా అందరినీ ఈ విక్రమ్ సింగ్ గురించి అడుగుతూ అతన్ని కలుస్తుంది. వాళ్ళ ఊర్లో జరిగే అమ్మాయిల మిస్సింగ్ కేసుల గురించి అతనికి చెప్తుంది. ఇంకా అప్పుడే విక్రమ్ సింగ్ ఆ టాటూ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. విక్రమ్ టీంలో ఒక 25 సోల్జర్లు ఉంటారు. 3 టీమ్స్ గా డివైడ్ అయ్యి కేదార్నాథ్ యాత్రకు వాళ్ళు జర్నీ స్టార్ట్ చేస్తారు. ఇంకా 2 రోజుల్లో వాళ్ళు రిటర్న్ అవ్వబోతూ ఉంటారు. జస్ట్ అదే టైంకి ఉగ్రవాదులు వచ్చి విజయ్ టీం మీద అటాక్ చేస్తారు. ఇలా అటాక్ చేసినా కూడా విక్రమ్ టీం వాళ్ళను చంపేసి సేఫ్గానే ఉంటారు. వాళ్ళందరూ శివుడి యాత్రపై వెళ్లారు అండ్ శివుడి ఆగ్రహంతోనే వాళ్ళు ఇప్పుడు సేఫ్గా ఉన్నారు అనే నమ్మకంతో అందరూ వాళ్ళ వీపు పైన త్రిశూలం టాటూని వేయించుకుంటారు. ఇంకా ఇదంతా విన్న కనకం ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. అలా అడగడంతో వాళ్ళల్లో చాలా మంది చనిపోయారు, అయినా వాళ్ళందరిలో అది ఎవరో అని నువ్వు ఎలా కనిపెడతావు, నాకు ఎందుకో నిన్ను ఎవరో కావాలని డైవర్ట్ చేస్తున్నారేమో అని విక్రమ్ సింగ్ అంటాడు. కానీ కనకం మాత్రం అక్కడే ఉన్న ఫొటోస్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇలా అబ్జర్వ్ చేయగా ఆ ఫొటోస్లో కేవలం 24 మంది సోల్జర్స్ మాత్రమే కనిపిస్తారు.
అది చూసిన తనకు డౌట్ వచ్చి విక్రమ్ని ఆ ఒక్క సోల్జర్ ఎక్కడున్నాడు అని అడుగుతుంది. దానికి విక్రమ్, ఓ అతను మీ సౌత్ ఇండియా నుంచి మా కోసం వంట చేయడానికి వచ్చినవాడు మాత్రమే, తను ఒక సోల్జర్ కాదు అంటూ వాళ్ళు దిగిన మరొక ఫోటోని చూపిస్తాడు. కానీ ఆ ఫోటోలో అతని ఫేస్ అంత క్లియర్గా ఉండదు. అతని గురించి చెప్తూ అతను చేసే ఒక స్పెషల్ స్వీట్ గురించి చెప్తాడు. దాని పేరే మందాస కోవా. అది విన్నాక కనకం షాక్ అవుతుంది. ఇంకా బస్లో రేపల్లె గ్రామానికి తిరిగి వచ్చేస్తుంది. కట్ చేస్తే ఇన్స్పెక్టర్కు కనకం ఢిల్లీ వెళ్ళిందనే విషయం తెలుసుకొని తనని సస్పెండ్ చేద్దాం అనుకుంటాడు. మరియు సాంబా తనకు పర్మిషన్ ఇచ్చినందుకు అతన్ని కూడా బాగా తిడతాడు. ఇంకా అప్పుడే స్టేషన్లో ఉన్న సత్యబాబు మళ్ళీ కనకం గురించి బ్యాడ్గా మాట్లాడుతూ, అమ్మాయి అంటే ఇంట్లో పనులు చేస్తూ బుద్ధిగా ఉండాలి, కానీ కనకం లాగా ప్యాంట్ షర్ట్ వేసుకుని ఏదో చేసేద్దాం అన్న కాన్ఫిడెన్స్ ఏంటో తనకి అంటూ ఉంటాడు. అది విన్నాక సాంబాకు చాలా కోపం వచ్చి సత్యబాబుతో మరియు స్టేషన్లో ఉన్న అందరితో గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ ఎవ్వరికి కనకంకి ఉన్నంత ధైర్యం కూడా లేదు. అసలు గుట్ట దగ్గరికి డ్యూటీ పడిందని తెలుసుకోగానే ఏ ఒక్క కానిస్టేబుల్ కూడా అక్కడికి వెళ్దామని అనుకోరు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి ఎలా తప్పించుకుందామని చూస్తూ ఉంటారు. అలాంటిది కనకం మాత్రమే ఎవరు ఏమన్నా కూడా తన ఎంతో ధైర్యంతో తన ప్రయత్నం ఏదో తన చేస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. తనని ఇంకా సపోర్ట్ చేయాల్సింది పోయి బుద్ధి లేకుండా అమ్మాయిలను తక్కువ చేసి ఎందుకురా మాట్లాడుతున్నావు అంటూ బాగా తిడతాడు. ఆ కనక మహాలక్ష్మి వల్లేరా ఈ స్టేషన్ కి గుర్తింపు వచ్చింది అంటూ అందరికి గట్టిగా క్లాస్ పీక్తాడు. ఇంకా ఇదంతా విన్న సత్యబాబు కూడా రియలైజ్ అయ్యి ఇన్ని రోజులు కనకంని అలా ట్రీట్ చేసినందుకు చాలా బాధపడతాడు. అప్పుడే సడన్ గా ఒక మహిళ స్టేషన్ కి పరిగెత్తుకుంటూ వచ్చి నా బిడ్డ కనిపించట్లేదు అంటుంది. కట్ చేస్తే కనకం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి నేరుగా అడవిగుట్ట వైపు వెళ్తూ చుట్టుపక్కలంతా చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకు ఎవరో క్షుద్ర పూజ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కొంచెం దగ్గరికి వెళ్లి చూడగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్, ఆ శుద్ధ పూజలు చేస్తుంది మరెవరో కాదు, ఆ ఊరి సర్పంచ్ అని తెలుస్తుంది. అది చూసిన కనకంకి చాలా కోపం వచ్చి అతని దగ్గరికి నేరుగా వెళ్ళి చంపేద్దామనుకుంటుంది. కానీ సర్పంచ్ తనని చూసి తనపై శుద్ధ పూజలు చేయడం స్టార్ట్ చేసి తనని చంపేద్దామని చూస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా అక్కడికి సత్యబాబు వచ్చి సర్పంచ్ పై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ అంతలోపే సర్పంచ్ సత్యబాబుని కూడా చంపేద్దాం అనుకుంటాడు. ఇంకా కనకం లేచి పక్కనే దొరికిన బెల్ట్ తో సర్పంచ్ ని ఒక షాట్ కొడుతుంది. ఇలా కొట్టడంతో అతను సడన్ గా చిన్న పిల్లాడిలా బిహేవ్ చేస్తూ నాన్న ప్లీజ్ నాన్న నన్ను కొట్టకండి నాన్న అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా కనకం అస్సలు పట్టించుకోకుండా వాడిని మాత్రం ఫుల్ గా కొడుతూనే ఉంటుంది. దీంతో సత్యబాబుకు కనకం ఒకసారిగా సాక్షాత్తు ఆ కనక మహాలక్ష్మి వచ్చినట్టుగానే అనిపిస్తుంది. ఇంకా వెంటనే పోలీసులందరూ వచ్చి వాడిని స్టేషన్ లో పడేసి బాగా కొడుతూ ఉంటారు. కానీ వాడు మాత్రం ఎటువంటి కదలిక చూపించకుండా ఏవో మంత్రాలు చదువుతూనే ఉంటాడు. ఇంకా కనకం అక్కడికి బెల్ట్ తో వస్తుంది. అది చూసి వాడు మళ్ళీ చిన్న బాబులా బిహేవ్ చేస్తూ నాన్న కొట్టకండి అంటూ ఏడుస్తుంటాడు. దానికి కనకం మాత్రం సరే నేను కొట్టను, కానీ మిస్ అయిన అమ్మాయిలందరూ ఎక్కడా అని గట్టిగా అడుగుతుంది. ఇలా అడిగేసరికి వాడు మెల్లగా అసలు స్టోరీ ఏంటో రివీల్ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ చూపించగా ఏ పిల్లాడైతే వాళ్ళ అమ్మను కుక్క పిల్లను చంపేసి ఉంటాడు వాడు మరెవరో కాదు, ఈ సర్పంచే. వాళ్ళ అమ్మ చనిపోవడంతో వాడిని ఎవ్వరూ ప్రేమగా చూస్తూ ఉండరు. తినడానికి తిండి కూడా ఉండదు. ఒక్కడే గదిలో ఉంటూ పిచ్చివాడు అయిపోయేలా ఉంటాడు. ఒక రోజు వాళ్ళ మావయ్య అయిన బుల్లిబాబు అక్కడికి వచ్చి వాడిని తీసుకొని వెళ్తాడు. అతని దగ్గరే ఉంచుకుంటూ వాడిని ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడు. బుల్లిబాబు వంట మనిషి కావడంతో ఆ పిల్లాడికి కూడా రకరకాల వంటలను నేర్పిస్తూ ఉంటాడు. ముఖ్యంగా మందాస కోవా. ఏ పెళ్లిలో అయితే బుల్లిబాబుపై స్వీట్ కొట్టి ఒక తాగుబోతూ అవమానిస్తాడో అది చూసిన ఈ పిల్లాడికి చాలా కోపం వస్తుంది. కానీ ఆ రాత్రికి అతను చనిపోవడంతో పిల్లాడికి డౌట్ వచ్చి మామయ్య ఏదో చేసుంటాడా అని అడుగుదాం అనుకొని వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే అతను వాళ్ళ మామయ్య ఏదో శుద్ధ పూజలు చేస్తూ కనిపిస్తాడు. అది చూసి పిల్లాడు షాక్ అవుతాడు. నాకు కూడా శుద్ధ పూజలు ఎలా చేయాలో నేర్పించు మామయ్య అని అడుగుతాడు. ఇంకా పిల్లాడు అడిగిన దానికి కాదనలేక బుల్లిబాబు అతనికి నేర్పిస్తాడు. ఇలానే చాలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళ మామయ్య హెల్త్ బాగా పాడవుతుంది. ఈ పిల్లాడు మాత్రం ఒంటరిగా ఒడిషాకు వెళ్ళి వంటలు చేస్తాడు. అక్కడ ఒక తాంత్రికుడు కలవడంతో అతని దగ్గర మరెన్నో పవర్ఫుల్ అయిన తాంత్రిక విద్యలను నేర్చుకుంటాడు. ఇలా నేర్చుకున్న ఈ తాంత్రిక విద్యలను వాళ్ళ మామయ్యతో చెప్తాడు. నిజానికి వాడు నేర్చుకున్న ఈ తాంత్రిక విద్యలను అన్నీ కూడా చాలా పవర్ఫుల్. వాడు చనిపోయిన వాళ్ళ అమ్మ ఆత్మ తీసుకొని వచ్చి ఒక అమ్మాయి బాడీలోకి పంపిద్దాం అనుకుంటాడు. అందుకే వాళ్ళ అమ్మ పుట్టిన సేమ్ రాశి నక్షత్రంలో ఉన్న అమ్మాయిలందరినీ పట్టుకొని ఆ అమ్మాయిల బాడీలోకి వాళ్ళ అమ్మ ఆత్మని పంపిద్దాం అనుకుంటాడు. కానీ కొన్ని రోజుల తర్వాతే బుల్లిబాబు చనిపోవడంతో ఈ పిల్లాడు చాలా ఏడ్చి ఎమోషనల్ అవుతాడు. కట్ చేస్తే ఒక రోజు వాళ్ళ ఊర్లో ఎన్సీసీ క్యాంప్ పడుతుంది. ఒక పెద్ద మిలిటరీ ఆఫీసర్ వచ్చి అక్కడ అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఈ ఊర్లో ఎవరైనా మంచిగా వంటలు చేసే వ్యక్తి ఉంటే నాకు చెప్పండి అంటూ ఆ ఊరి సర్పంచ్ని అడుగుతాడు. ఇక్కడ ఇంకోటి రివీల్ అయ్యేది ఏంటంటే ఆ ఊరి సర్పంచ్ ఎవరో కాదు, ఈ పిల్లాడి నాన్నే. ఆ రోజు ఎన్సీసీ నుంచి వచ్చిన వారందరికీ ఈ పిల్లాడే వంటలు వండి ఉంటాడు.
ఇంకా ఈ ఎన్సీసీ ఆఫీసర్కి ఆ పిల్లాడు చేసిన వంటలు నచ్చడంతో ఆ పిల్లాడికి ఉద్యోగం కూడా ఇప్పిస్తాడు. ఈ సేమ్ విషయాన్ని ఆ పిల్లాడికి చెప్దామని సర్పంచ్ వెళ్లి చూడగా అతను ఏవో క్షుద్ర పూజలు చేస్తూ కనిపిస్తాడు. ఇది చూసి సర్పంచ్ చాలా భయపడిపోతాడు. ఇంకా వెంటనే ఈ పిల్లాడిని ఢిల్లీకి పంపించేస్తాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడవగా వాళ్ళ నాన్న చనిపోయాడు అనే లెటర్ ఇతనికి వస్తుంది. ఈ విషయం తెలుసుకోగానే మళ్ళీ ఊరికి వచ్చి ఈ ఊరి సర్పంచ్ అతనే అవుదాం అనుకుంటాడు. కానీ ఊర్లో ఉన్న పెద్ద మనుషులందరూ వేరే వ్యక్తిని ఎన్నుకుందాం అనుకుంటూ ఉంటారు. అది తెలుసుకొని ఇతనికి బాగా కోపం వస్తుంది. ఇప్పుడు మరొక వ్యక్తి సర్పంచ్ అయితే వీడు చేయాలనుకుంటున్న పూజలేవి చేయలేడు, మరియు వాళ్ళ అమ్మని కూడా మళ్ళీ తిరిగి తీసుకురాలేడు. కాబట్టి ఎలాగైనా ఇతనే సర్పంచ్ అవ్వాలి అనుకుంటాడు. అందుకే వాడికి వాడే యాక్సిడెంట్ చేసుకొని వాడు కాలిపోయినట్టుగా నాటకం చేస్తాడు. ఇంకా ఊరందరికీ కూడా ఇలానే డాక్టర్తో చెప్పిస్తాడు. ఆ ఊర్లో ఉన్న గుడికి చాలా మంది అమ్మాయిలు వాళ్ళ గోత్రనామాలు నక్షత్రాలు చెప్పి పూజలు చేపించుకుంటూ ఉంటారు. ఇదంతా తెలుసుకొని అతను వాళ్ళ అమ్మ జాతకానికి మ్యాచ్ అయ్యే మరో అమ్మాయిని పట్టుకొని తన డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకుంటాడు. అలా పౌర్ణమి రాగానే అమ్మాయిల కోసం వెయిట్ చేసి వాళ్ళని కిడ్నాప్ చేసి అడవి గుట్ట వైపు తీసుకొని వెళ్తాడు. రోజు ఇలానే ఈ దారిలో వెళ్తే అందరికి తెలిసిపోతుంది కాబట్టి వాడి ఇంటి నుంచి అడవి గుట్ట వరకు అండర్ గ్రౌండ్ టనల్ ని కూడా క్రియేట్ చేసుకుని ఉంటాడు. ఇంకా ఈ దారిలోనే రోజు అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఈ పూజలు చేస్తూ ఉండడంతో ఆ పూజల పవర్ ఎక్కువ అయ్యి ఓవర్డోస్ అవ్వడంతో అమ్మాయిలు స్పృహ తప్పి అన్కాన్షియస్ గా అయిపోతారు. ఇంకా ఇతను చేసే పూజ ఫెయిల్ అవ్వడంతో వాళ్ళకి స్పృహ వచ్చాక ఈ అమ్మాయిలు ఎక్కడ నిజం చెప్పేస్తారో అని వాళ్ళందరినీ కూడా చంపేసి ఉంటాడు. ఈ ప్రాసెస్లో వీడు ఎంతో మంది అమ్మాయిలను చంపేసి ఉంటాడు. ఇంకా ఈ డెడ్ బాడీస్ అందరినీ కూడా ఊరి చివరిలో ఉన్న తోటలో వాళ్ళని పాతేస్తాడు. ఇంకా ప్రజెంట్కి వచ్చేస్తే ఇదంతా విన్న కనకం అండ్ ఊరి జనం అంతా కూడా ఆ తోట వైపు వెళ్ళి చూస్తారు. అక్కడ గులాబీ పువ్వులను పెట్టి ఉంటాయి. ఇంకా అవన్నీ తవ్వి చూస్తే కింద నిజంగానే స్కెలిటన్స్ కనిపిస్తాయి. ఇంకా కనకం చంద్రిక కోసం చాలా వెతుకుతూ చూస్తూ ఉంటుంది. కానీ తనకి ఎక్కడా కనిపించదు. చంద్రిక బాడీ ప్లేస్లో ఒక అడవి పంది అస్థి పంజరం కనిపిస్తుంది. ఇంకా కోపం అండ్ బాధ రెండిటితో కలిసి ఉన్న ఈ కనకం సర్పంచ్ దగ్గరికి వెళ్ళి బెల్ట్తో చాలా కొట్టి చంద్రిక ఎక్కడుంది అని అడుగుతుంది. ఏమో నాకేం తెలీదు, అయినా నేను చంద్రికని ఏం చేయలేదు, ఎందుకంటే చంద్రిక నక్షత్రం వీడి అమ్మతో మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి, కానీ కనకం నక్షత్రంతో మ్యాచ్ అవుతుంది అని చెప్తాడు. యాక్చువల్గా ఆ రోజు నేను నిన్నే ఎత్తుకొని వెళ్దాం అనుకున్నాను, నీకోసమే క్షుద్ర పూజలు కూడా చేసి ఉన్నాను, కానీ సడన్ గా అక్కడికి బాబ్జీ రావడంతో వాడిని చంపేశాను అని అంతా నిజం చెప్తాడు. లేదంటే ఆ ప్లేస్ లో నిన్నే చంపి ఉండేవాడిని అని అంటూ ఉంటాడు. ఇంకా నేను బాబ్జీది న్యాచురల్ డెత్ అనే సీన్ క్రియేట్ చేసి చెరువు దగ్గర పడేశాను. ఇదంతా విన్న కానకం చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ చంద్రిక ఏమైపోయిందో అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడితో ఈ సీజన్ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ వినాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.